ఇప్పుడు చాలామందికి ఉన్న గుబులు ఏంటంటే బర్డ్ ఫ్లూ మనుషులకొస్తదా? దీని మీద చాలా పెద్ద తర్జన భర్జన జరుగుతుంది. పొరపాటున ఎక్కడో మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతోంది అని ఒకానొక కోణంలో ఒక వార్త రావడంతో, వెలుగులో చూడడంతో ఇమ్మీడియేట్‌గా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సిల్వి తీవ్రంగా రియాక్ట్ అయిందామె. ప్రపంచంలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు వచ్చినట్టుగా దాఖలా లేదు. అది బర్డ్‌కి సంబంధించిన ఫ్లూ. బర్డ్ అంటే ఏంటంటే దానికి ఒక ఇది ఉంటుంది, సిస్టమ్, ఎకో సిస్టమ్ ఉంటుంది. దాని చుట్టూ కొంత వాతావరణం ఉంటుంది. దాని పరిధి లోపల మాత్రమే ఆ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కూడా చెప్పారు. అదేం లేదు, జలుబు తుమ్ములాగా ఎప్పుడు కారుతూనే ఉంటుంది కోడి. కావాలంటే మీరు కొన్ని ఫోటోలు దొరుకుతాయి, చూడండి. ఆ ముఖము అంతా ఏంటంటే నీరు గమ్మిపోయి నెమ్ము చేరి కారుతూ ఉంటుంది. బర్డ్ ఫ్లూ లక్షణం అంటే ఏంటంటే జలుబు, కోడి జలుబు వచ్చిన కోడిలాగా బిహేవ్ చేస్తుంటుంది. అలాంటిది దాని వాతావరణానికి మాత్రమే అది సెట్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు చాలామందిని టారెత్తించి గుడ్లు, చికెను తినొచ్చా, ఈ చికెన్ ప్రోడక్ట్స్ ఏమన్నా మనం తినొచ్చా తినకూడదా అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అసలు అవన్నీ ఇప్పుడు ఎప్పుడైతే నెమ్ముకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో, ఆ నెమ్ముకు సంబంధించిన వ్యవహారాలు అంటే జలుబు, అంటే ఈ వాటరిష్ రోగాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఉన్నాయో వాటన్నిటికీ 34, 35 డిగ్రీల ఎండ కాస్తుంటే ఆస్కారం ఉండదు. అదో పెద్ద ప్రాబ్లం. దీనివల్ల అది ఎండాకాలంలో పొరపాటున వచ్చింది. దీన్ని ఏమి పెద్ద గొప్పగా అది ఎక్కువ కాలం ఉండదు. కాకుండా నిజం, కొన్ని కొన్ని ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మొత్తం ఒక్కొక్క పౌల్ట్రీలో 25,000 కోళ్ళు, 30,000 కోళ్ళు, 50,000 కోళ్ళు, ఏదో కానూరు అగ్రహారంలో 50,000 కోళ్ళు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. వాటన్నిటిని బరియలు, కల్లింగ్ అండ్ బరియలని చాలా డిఫరెంట్గా చేస్తారు. దానికి సంబంధించిన ప్రత్యేక బృందాలు, పశుసంవర్ధ శాఖ వారి యొక్క బృందాలు అనేవి చాలా చక్కగా వాళ్ళకి చేయాల్సిన ఒక రిథమెటిక్ పద్ధతుల్లో చేస్తారు సైంటిఫిక్గా. ఇది బరియలు కూడా. అయితే ఇదే కోళ్ళని తీసుకుపోయి చేపలకు ఆహారం వేస్తున్నారని చెప్పి ఇంకో పెద్ద అలజడి. అయితే ఓవరాల్గా అంటే అది జనాలు వదిలిపెట్టిపోతారు. అంటే ఇప్పుడు చేపలు కూడా తినరు. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే కోడి తినాలంటే భయం. ఒక పక్క 70-90% వరకు కోళ్ళ మార్కెట్ పడిపోయింది. ఏది ఏపీలో. ఓ పక్క ఇది విస్తరిస్తుంది, గోదావరి టు గుంటూరు వరకు విస్తరించేసింది బర్డ్ ఫ్లూ అని. ఇప్పుడు అదొక గొడవ. అసలు ఇంతకీ చికెను, గుడ్డు తినొచ్చా తినకూడదా ఏంటంటే వాళ్ళెవరో ఒక టైటిల్ పెట్టారు, కోయ్ కోయ్ కోడి కోయ్ అని. ఎందుకు పెట్టారు అంటే అసలు కోడి అనేదాన్ని మీరు 100 ఈ ఉష్ణోగ్రతల్లో 100 డిగ్రీల సెల్సియస్లో మీరు శుభ్రంగా దాని మీద పైబడి బాగా ఉడకబెట్టి తింటే ఏమీ కాదు. అసలు ఎప్పుడైతే మీకు వేడి పెరుగుతుందో అప్పుడు దానంతటది దాని యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. కారణం ఏంటంటే వేడి ఏం చేస్తుంది, లోపల ఉన్న గుణగణాలన్నింటినీ క్లీన్ చేసేస్తుంది. దాని తోడు కొద్దిగా ఉప్పు, పసుపు ఇలాంటివి దట్టించడం వల్ల ఉన్నది మొత్తం ఎగిరిపోతుంది. దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. కోళ్ళు, గుడ్లు ఈ తినడం వల్ల వచ్చే నష్టమేం లేదు అనేది డాక్టర్లు చెప్పే మాట. దీని మీద చాలామంది ఓని అలజడి చెలరేగిపోయి అక్కడ బర్డ్ ఫ్లూ వస్తుందంట, ఇక్కడ ఇది వస్తుందంట. అసలు ఎండ పెరిగే కొద్దీ బర్డ్ ఫ్లూ రానే రాదు అనేది పశుసంవర్ధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ పశు వైద్యులు కావచ్చు చెప్పే మాట అనమాట. కాబట్టి మీరేమి పెద్ద గొప్ప కంగారు పడిపోయి బర్డ్ ఫ్లూ మనుషులకు పాకిపోతుందంటే ఆమె కలెక్టర్ అయితే ఇలాంటి మీడియా వార్తల పట్ల చాలా బాధ్యతగా ఉండాలి. దేశంలో ఇప్పటిదాకా ఎక్కడ బర్డ్ ఫ్లూ మనుషులకు వచ్చిన దాఖలా లేదు, మనుషులకు రాదు. మనుషుల యొక్క శారీరక స్థితి వేరు, కోడి యొక్క శారీరక స్థితి వేరు, మనిషి యొక్క కెపాసిటీ వేరు ఉంటుంది, కోడి యొక్క కెపాసిటీ వేరు ఉంటుంది. అది ఇంత పెట్టి ఉంటుంది. అది కూడా ఏంటంటే 100 కోళ్ళలో నాంతుంటుంది. అది ఏమన్నా ఫ్రీ బర్డా కాదు, కోళ్ళ ఫారాల్లో ఉంటుంది. దానికి వచ్చింది ఒకదానికి ఇంకోటి అంటించుకుంటాయి. అవి హాస్టల్ పిల్లలు లాంటివి అంటించుకుంటాయి. తద్వారా ఏమైపోతుందంటే రోగం అంటు రోగంగా మారి అది విస్తృతంగా వేల కోళ్ళు చనిపోతున్నాయి కాదంట్లా. కానీ మనిషి అనేవాడికి ఆ మాత్రం జలుబు దగ్గుని సరే, కరోనా అంటే కూడా జలుబు దగ్గుతూ అనే మన ప్రపంచాన్ని పీడించింది కాదంటలేదు. కానీ దానికి ఒకవేళ మీరు ఏదన్నా ఉంటే మీరు కరోనా పద్ధతుల్లో ఒకవేళ డౌట్ ఉంది, జలుబుగా ఉందంటే కరోనా పద్ధతిలో ఈ వెల్లుల్లి అలాంటి ఆయిల్ ఎక్కడ దొరుకుద్ది ఏంది అంటే ఒకసారి మీకు చూపిస్తూ ఉండండి. ఆ వెల్లుల్లి ఆయిల్ బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ మీకు ఒకవేళ అనుమానం ఉంటే వెల్లుల్లి ఆయిల్ని తీసుకొని
మీరుగా వెల్లుల్లి అక్కడ ప్యూరిఫైడ్‌గా బాటిల్ కనిపిస్తుంది. అదే. ఇప్పుడు ఇలాంటి వెల్లుల్లి ఆయిల్, ఇది ప్యూరిఫైడ్ వెల్లుల్లి ఆయిల్. మీకు ఏదన్నా డౌట్ ఉండి మనకి బర్డ్ ఫ్లూ వచ్చింది అని అనిపిస్తే ఈ ప్యూరిఫైడ్ వెల్లుల్లి ఆయిల్ బజార్లో దొరుకుద్ది. లేకపోతే మీకు మీరే చేసుకోవచ్చు. వెల్లుల్లిని చితగ్గొట్టి ఒక దీనిలాగా తయారు చేసుకోవచ్చు. నూనెలో బాగా మరగబెట్టి ఆయిల్ని బయటికి తీయవచ్చు. వెల్లుల్లిని చితగ్గొట్టి నూనెలో వేసి దాన్ని బాగా పిండితే ఇలాంటి ఆయిల్ వస్తుంది. మార్కెట్లో కూడా వెల్లుల్లి ఆయిల్ అడిగితే ఇస్తారు. దీన్ని ఈ గుండెలకి, నెత్తికి, అరచేతికి, అరకాళ్ళకి కానీ రుద్దేసుకున్నారంటే మీరు అది పటాపంచలైపోద్ది. ఎందుకు అవుద్ది అంటే వెల్లుల్లి అనేది చాలా వేడితో కలిగి ఉంటుంది. ఈ బర్డ్ ఫ్లూ కావచ్చు, కరోనా కావచ్చు, ఇవన్నీ నెమ్ముకు సంబంధించిన విషయాలు. డాక్టర్లు చెప్పిన మాటలు నేను చెప్పింది కాదు. ఇలాంటి వాటిని నెమ్ము ఎక్కువైతే కూడా మనిషి చచ్చిపోతాడు. మీకు తెలుసుదేదో తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. ముసలోళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళెంతకీ చావకపోతే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు పట్టించి శుభ్రంగా తలస్నానం చేసి పడుకోబెట్టేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చచ్చిపోతారు. కొబ్బరి నీళ్ళు నెమ్ము, తలస్నానం నెమ్ము వాటితో కలిపి వాళ్ళని పడుకోబెడితే చచ్చిపోతారు. అలాగా అంటే కరోనా తెప్పిస్తారు. అలాగా దాన్ని తలైకుత్తు అంటారు తమిళ్లో. అలాంటి రోగాల్ని మీరు డీకోడ్ చేయాలి, వాటిని చేయాలి అంటే ఇలాంటి వెల్లుల్లి లాంటి వేడిని కలిగించే ఆయిల్ని తీసుకొచ్చి మీరు కానీ ఎప్పుడైతే ఒంటికి పూసుకుంటారో పోతాయి. కాబట్టి మనిషికి ఎట్టి పరిస్థితుల్లో కూడా